పాపం సీనియర్ మంత్రి మా చిన్న చెల్లి మనవరాలు అసలు కొడితే దిమ్మ తిరిగి పాపం ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. మళ్ళీ అభద్ర భయం అయిపోయింది. ఎందుకంటే టెలిఫోన్ ట్యాంపర్లో డెఫినెట్గా జైలుకి పోతారు, అలా డౌట్ లేదు. అక్కడ రాయపర్తి మండలం వాళ్ళ స్వగ్రామంలో ఇంట్లోనో టెలిఫోన్ ట్యాంపరింగ్ పెట్టి అక్కడ చేసిన దందాలని తెలుసు మాకు. అక్కడ అది ఒక అడ్డా, అది ఒక క్లబ్, సినిమా యాక్టర్లను తెచ్చి క్లబ్గా వాడిన ఏరియా నాకు తెలుసు. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఏదైతే ఈ ప్రగల్భాలు పలుకుతున్నారో వస్తారు చేరుతారు, నాగరాజు మీద వ్యతిరేకత ఉన్నది. నాగరాజు మీద వ్యతిరేకత ఉంటే ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసింది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనునిత్యం 24/7 నేను అందుబాటులో ఉంటున్నాను. కనీసం మరి అంత పెద్ద సీనియర్ నాయకుడు అని గొప్పలు చెప్పుకున్న వ్యక్తి వర్ధనపేట ఎమ్మెల్యేకు మినిస్టర్గా ఉండి కూడా మరి ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందంటే అక్కడ జీరో. అది పాత సమితి. వర్ధనపేట అనేది చాలా పురాతనమైన సమితి. ఇప్పుడు నేను 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్సిఫ్ కోర్టు, తర్వాత 100 బెడెడ్ ఉంటే పేపర్ మీద ఇచ్చింది. మళ్ళీ నేను పోయి కొట్లాడి మంత్రివర్గుల దగ్గర రిక్వెస్ట్ చేసి మన వర్ధనపేటకి 100 బెడెడ్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే అక్కడ అందరూ నాయకులు, రైతులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. 100 ఎకరాలు ఏదైతే మన గవర్నమెంట్ భూమి ఉండనో అది ఇస్తున్నారు. దాంట్లో పిల్లలందరూ స్టేడియం అడిగిండ్రు, మున్సిఫ్ కోర్టు, అలాగే సబ్ జైలు కూడా మేము అడుగుతున్నాం. ఈ యొక్క అభివృద్ధి దిశను చూసి ఓర్వలేక పాపం కళ్ళు బయర్లు కమ్మి ఏమేమో మాట్లాడు మతి స్థితితో కోల్పోయాడు పాపం. ఏదైతే మా సోదరి మనవరాలు దెబ్బ కొడితే ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది. చిన్న మీద చిట్లు పోయి మాట్లాడుతున్నాడు. అతని మాటల పైన మా నాయకులు ఎవరు కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ పోయినా కూడా మేము ఎక్కువ ఫోకస్ చేసేది డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ పైన. మా స్వలాభాల కోసం చూస్తలేము. అనునిత్యం మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఏం అడిగినా కూడా నిధులు తక్షణమే శాంక్షన్ చేస్తారు. వరంగల్ జిల్లాలో ఇంతవరకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తేలేని మూర్ఖులు ఇవాళ కాంగ్రెస్ మీద బురద జల్లుతున్నారు. నాయకులకు గౌరవం లేకుండా పోయిందో, లేకుంటే నాయకుల మీద అసలు ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని ఒక మేకపోతు గాంభీర్య డైలాగ్ కొడుతున్నారు. దానికి అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు.